తాజా 30 తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర విభజనకు దగ్గర సంబంధం ఉంది. తెలంగాణలో టీడీపీకి సంబంధించిన కోస్తాలోని సామాజిక వర్గం ఆధిపత్యం పెరిగిపోతుందనే ఉద్దేశం తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా పనిచేసింది. అటు కాంగ్రెస్ కు టీడీపీ మీద చాలా కాలంగా కోపం ఉంది. ఎన్టీఆర్ వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి గడ్డుకాలం వచ్చింది. టీడీపీని ఎలా దెబ్బ కొడదామని కాంగ్రెస్ ఎదురు చూస్తూ వచ్చింది. కేసీఆర్ చేపట్టిన సుదీర్ఘ పోరాటాన్ని ఆధారం చేసుకుని కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేసింది. ఇటు కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ను ఏర్పాటు చేశారు. అందుకే ఆయన మొదటి టార్గెట్ ఎప్పుడు టీడీపీనే అయ్యింది. అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి లాగడం మొదలుపెట్టారు. చంద్రబాబును ఓటుకు నోటు కేసులో ఇరికించారు. విజయవాడకు పంపించేశారు. తెలంగాణలో వరుసగా జరిగిన ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు రాని పరిస్థితి కల్పించారు. టీడీపీకి గుండెకాయగా ఉండే హైదరాబాద్లో కూడా దారుణంగా ఓడిపోయేలా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి టీడీపీని భుజాన వేసుకుని ఊరూరా తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఊరటనిచ్చే గెలుపు ఒకటి దక్కింది. అది కూడా తెలంగాణ నడిబొడ్డున కావడం విశేషం. వరంగల్ సమీపంలోని జనగామ జిల్లా లింగాల మండలం గుమ్మడివెల్లిలో సైకిల్ గుర్తుపై పోటీ చేసిన ఉమాదేవి విజయం సాధించింది. ఇది ఎంపీటీసీ ఎన్నిక. ఎంపీటీసీ అంటే జస్ట్ ఒక పంచాయతీ. దీన్ని ప్రామాణికంగా తీసుకుని టీడీపీ బలపడిందని అనుకోవడం పొరపాటు. తెలంగాణలోని బీసీ సమాజంలో టీడీపీ పట్ల ఇప్పటికీ కొంత ఆదరణ ఉంది. బహుశా గుమ్మడివెల్లిలో ఆ ఫ్యాక్టర్ ఏమైనా పనిచేసి ఉండొచ్చు.